బ్రేకింగ్ లో చూస్తాం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఆయనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగిన పల్నాడు పోలీసులు ఏపీ, తెలంగాణలో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక దేశం విడిచిపోతారన్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి, అలాగే ప్రస్తుతం మాచర్లలో సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ నరసింహ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నరసింహ, మనం మాట్లాడుకుని దాదాపు 2 గంటలు కావస్తోంది. ఏమిటి డెవలప్మెంట్స్? అంటే మాచర్లలో ఈ గొడవలు, ఉద్రిక్తతలు ఏమైనా చల్లారే ఉద్దేశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? ముఖ్యంగా పోలీసులు ఏం చెప్తున్నారు? టీడీపీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయా? ఖచ్చితంగా రమణ, టీడీపీ నేతలకు సంబంధించినటువంటి హౌస్ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో చలో మాచర్లకి పిలిపించినటువంటి టీడీపీ నేతలు, మాచర్లుగా టీడీపీ అభ్యర్థి అయినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి కానీ, నక్క ఆనందబాబు కానీ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కానీ, దేవినేని ఉమా కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరుగుతుంది. మరోవైపు ఎవరైతే ఉన్నారో టీడీపీ నేతలు గుంటూరు పట్టణం వదిలిపెట్టి ఎవరు రాకుండా కూడా గుంటూరు నుంచి మాచర్ల వచ్చే రోడ్డు మార్గం మొత్తం కూడా క్షుణ్ణంగా చెక్ పోస్టులు పెట్టి పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కూడా కొత్త వ్యక్తులు ఎవరో కూడా మాచర్ల పట్టణంలోకి రాకుండా పోలీసులు కూడా ఎక్కడికక్కడికి సోదాలు, తనిఖీలు కూడా నిర్వహిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పటికే మాచర్ల పట్టణంలో కానీ, గురిజాలో కానీ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరో కూడా గుమ్మిడి కూర నలుగురుగా 10 మందిగా ఎవరో గుంపులుగా ఉండకూడదని ఒకటి. మరోవైపు ఇక మాచర్ల ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పాలవాయి ఎక్కడైతే ఉందో 202 బూతులో ఈవీఎం ధ్వంసం చేయకపోయినా ఈసీ ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ, పలు సెక్షన్ల కింద అతని మీద కేసులు నమోదు చేయడం కానీ, ఆ తర్వాత పల్నాడు జిల్లా నుంచి 4 బృందాలుగా ఇటు తెలంగాణ కానీ, ఇటు ఆంధ్రాలో కానీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం కానీ, అంతేకాకుండా కూడా మరోవైపు వాళ్ళ డ్రైవర్ను కానీ సంగారెడ్డి దగ్గర కంది ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళ డ్రైవర్ను కానీ, వాళ్ళ కారును కానీ అదుపులో తీసుకున్నట్టు పోలీసులు. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడని చెప్పేసి కూడా అతన్ని గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఏదైనా సెల్ ఫోన్ లొకేషన్ కానీ, అక్కడ టెక్నికల్గా ఏదైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే విస్తృతంగా గాలింపులు చర్యలు చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో కానీ వదిలిపెట్టి ఎటైనా వెళ్ళారా, లేకపోతే ఏదన్నా వీసా లేకుండా ఏదైనా ప్రాంతానికి వెళ్లేందుకు విమానాశ్రయం కన్నా వెళ్తున్నారా అనే ఉద్దేశంతో కూడా పోలీసులు ముందుగానే లుకౌట్ నోటీసులు జారీ చేయడం కానీ, ఇదంతా కూడా నిన్నటి నుంచి మనకి కొనసాగుతూనే ఉన్న విషయం కూడా మనం చూసాం. ప్రస్తుతం అయితే మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం అటు హైదరాబాద్ కానీ, ఇటు తెలంగాణ ప్రాంతంలో మరియు ఆంధ్ర ప్రాంతంలో కానీ ఆంధ్ర పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎవరైతే ఉన్నారో డీజీపీ ఎన్నికల కమిషన్కి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది నిన్న. మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఇప్పటికా అదుపులో తీసుకోలేదు, 4 బృందాలుగా ఆయన కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఆయన అరెస్ట్ చేస్తాము, ఇప్పటికైతే ఎలాంటి అరెస్ట్ లేదని చెప్పేసి కూడా అఫీషియల్గా కూడా డీజీపీ చెప్పడం కూడా మనం చూసాము, హరీష్ కుమార్ గుప్తా. అయితే ఇప్పటి వరకు అయితే గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి కానీ పిన్నెల్లి ఎక్కడున్నాడు ఏంటనేది మాత్రం ఇంకా సమాచారం అయితే లేదు. కానీ పోలీసులు మాత్రం ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఆయన తెలుగు రాష్ట్రాలు వదిలి బెంగళూరు కానీ, చెన్నై కానీ వెళ్ళుంటారా అనే అనుమానం అయితే పోలీసులకు కలుగుతుంది. అలా కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఏదైతే ఉందో మాచర్ల పట్టణంలోనే పాలవాయి గేట్లో ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బందిని కానీ, అధికారులు కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయడం కానీ, వాళ్ళు సాయంత్రం లోపు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం కానీ. సో ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు టీడీపీ ఎవరైతే ఉన్నారో మాచర్ల సానుభూతి పనులు కానీ, మరోవైపు టీడీపీ చెందినటువంటి వారి గాయాలైనటువంటి వారిని పరామర్శించడానికి చలో మాచర్లు పిలుపునిచ్చింది. దానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా కూడా మాచర్లో ఎలాంటి అలజడులు, అల్లర్లు సృష్టించినా కూడా తీవ్రంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అంతేకాకుండా కూడా టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో జోలకంటి బ్రహ్మారెడ్డి కానీ, లేకపోతే జిల్లా నేతలు ఎవరు కూడా మాచర్ల పట్టణానికి వచ్చేందుకు ప్రయత్నాలు మాత్రం చేయొద్దని చెప్తుంది ఎస్పీ మల్లికా గారికి. మరోవైపు మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ ఏదైతే ఉందో ఇటు ఒకవైపు మాచర్ల వైసీపీ అభ్యర్థి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు పోలీసులు, మరోవైపు టీడీపీ వాళ్ళు మాచర్లు వచ్చేందుకు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చలో ఏదైతే ఉందో మాచర్లకి దాన్ని కూడా పోలీసులు భగ్నం చేసినట్టే మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూస్తే మాత్రం పల్నాడు జిల్లా మాచర్ల కానీ, గురజాల నియోజకవర్గాల్లో కానీ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టు మనం చెప్పుకోవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ నరసింహ.